ఇది మొత్తం హైట్ వచ్చేసి 40 ఇంచులు. ఈ క్లాత్ నేను ఎలా ఫోల్డ్ చేసినాను అనేది చూపిస్తా చూడండి ఒక్కసారి. మనం డ్రెస్ కట్టింగ్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటాం, డబ్బులు అంచులు మడత పెట్టేసుకొని దాన్ని డబుల్ చేయండి. ఇలా 2 పీసెస్ లాగా డ్రెస్ ఎగ్జాక్ట్గా డ్రెస్ కట్టింగ్ లాగా అన్నట్టు ఇలా వేసుకొని హైట్ 40 ఉన్నప్పుడు ఫస్ట్ 40 ఇంచులు పెట్టేసిన మార్కింగ్ చూడండి. ఇక్కడిది మన బాడీకి హ్యాండ్స్కి వస్తుంది. 40 ఇంచులు పెట్టుకొని ఇలా ఉంచేసుకొని మనకు వచ్చింది ఎంత, నడుము 16 ఇంచులు. 16ని 2 చేసుకుంటే 8 అవుతుంది. మళ్ళీ దాన్ని 2 చేసుకుంటే 4 అవుతుంది. దీని కొలత ప్రకారంగా మన ఫోల్డింగ్లా చూడండి మనకి ఇలా 6 పీసెస్ ఇలా వస్తాయి. ఇది అసలు మన 6 పీసెస్ లంగా మెజర్మెంటు. ఈ 6 పీసెస్లా ఈ పెద్ద పీస్ ఏమో 8 రావాలి, ఇదేమో 4 రావాలి. కానీ ఈ పెద్ద పీస్ ఏమైంది, ఇక్కడ ఫోల్డింగ్ అయ్యింది, ఇలా ఫోల్డ్ అయిపోయింది. అంటే దీన్ని డబుల్ చేసేసినాం. దీన్ని డబుల్ చేసేస్తే ఇలా అవుతుంది అన్నట్టు. ఈ పెద్ద పీసెస్ 4 ఇంచులు ఇలా ఉంటుంది. ఇగో చూడండి మళ్ళీ నేను ఫోల్డింగ్ చేసినాక అతకబెట్టింది ఎట్లుంటుంది. ఇది పెద్ద పీస్ డబుల్ అన్నట్టు ఇలా క్రాస్ వచ్చేస్తుంది. ఈ చిన్న పీసెస్ది ఇలా క్రాస్ వచ్చేస్తుంది. ఇది అసలుది మెజర్మెంట్. ఇది 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్వి 4 పీసెస్ వస్తాయి. ఈ 4 ఇంచెస్వి 2 పీసెస్ వస్తాయి. ఇంత ఈజీగా, ఎంత ఈజీ అంటే ఈ 4 ఇంచెస్వి 4 పీసెస్ వస్తాయి. ఇగో 1 2 3 4 ఈ 4 ఇంచెస్వి. ఈ 4 ఇంచెస్వి ఈ పెద్ద పీసులు అంటే డబుల్ ఉంటే 8 అవుతుంది. ఇది 2 పీసెస్ వస్తుంది. ఇగో 2 పీసెస్ అంటే ఫోల్డింగ్ తోటి 2 పీసెస్. ఇప్పుడు దీని కొలత ఎంత ఈజీ. ఇప్పుడు తీసుకొచ్చి మనం ఇక్కడ 4 ఉంది కదా, ఆ 4 పెట్టేద్దాం. 4 పెట్టిన తర్వాత ఒక్కటి ఆలోచించుకోండి, కుట్లకి పెట్టుకోండి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టొద్దు, ఇక ఇది గేరా, ఇక్కడ మార్క్ పెట్టద్దు. ఇది వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయాలి మొత్తం. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్ 4 మడతలు సమానం ఉంచుకొని వేసుకోసున్నదంతా కట్ చేసి మళ్ళీ ఇక్కడ 4 ఇంచెస్ ఫస్ట్ 4 ఇంచెస్ పెట్టి కుట్లకి 1/2 ఇంచెస్. ఈ కుట్లది ప్లస్ ఈ కుట్లది మొత్తం మీదికి వెళ్ళి చూపి. ఇక ఇక్కడికించి ఇక్కడికి ఇలా 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 ఇంట్లో కలిపేసేయాలి. దూరం నుంచి మొత్తం చూపించేసి నేను స్కేల్ తోటి లైన్ వేసి మీకు చూపిస్తా. పెద్ద స్కేల్ ఏది, ఎల్లో స్కేల్. ఇదిగోండి ఇలా మంచిగా మళ్ళీ స్కేల్ తోటి నార్మల్గా ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోండి. కొంచెం క్రాస్ ఉన్నా అట్లున్నా ఇట్లున్నా మనకు కలిసిపోతుంది అన్నట్టు. ఇలా చూడండి, ఇది అర్థమైందా? ఈ పీసు మళ్ళీ ఆ పీసుకి జాయింట్ అవుతుంది. ఇప్పి చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఇదే హార్డ్ ఏమో అనిపిస్తుంది అంటాం కదా, చాలా ఈజీ. బట్ట కట్ అయిందేమో అనుకున్నా, కట్ అయింది కదా. ఫోర్ అండ్ హాఫ్ ఈ ఒక్క లెక్క వేసుకోవడం రావాలి, అంతకు మించి ఏం లేదు. ఇంకా లెక్క వేసుకోవడం వస్తే చాలా ఈజీ. శారీ పెట్టికోట్ మీది లంగా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. శారీ పెట్టికోటు నేను ఇది ఓన్లీ ఇదే వీడియో పెడతా, ఫ్రాక్ అటాచ్ చేయకుండా శారీ పెట్టికోట్ కానీ కట్ చేయడం ఇలా ఎలా కట్ చేసుకోవాలి. మెజర్మెంటు చిన్న మెజర్మెంట్ అయితే ఇలా, పెద్ద మెజర్మెంట్ చూడండి. ఇట్లనే అబ్జర్వ్ చేయండి, దూరం నుంచి చూపియ, దూరం నుంచి. ఇప్పుడు ఇది నేను ఏం జరపలేను, ఇది మిడిల్ పీస్ కదా, మిడిల్ లాగానే ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ పీస్ కదా, ఇక్కడనే ఉంది. నేను మళ్ళీ మొత్తం క్లియర్గా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ పీస్ను ఇలా తిప్పి ఇలా వేసేసుకోవాలి.
క్రాస్ చూడు, ఆ క్రాస్ పీసే వేసుకోవాలి, స్ట్రేట్ వేసుకోవద్దు. ఇలా క్రాస్ పీస్ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఇవి 4 ఉన్నాయి కదా, 4 ఇట్లకెళ్ళి 2 తీసేయాలి. మళ్ళీ ఇక్కడ రావాలి. ఇలా వచ్చిందా? నాలుగు 4 ముళ్ళ 12 ఇంచులు అయింది. మనకి ఎంత రావాలి? 16. కాబట్టి ఇది ఓపెన్ అవుతుంది కదా, దీన్ని ఓపెన్ చేసేయాలి. చాలా ఇది కిందికి ఫోల్డింగ్ ఇప్పాలి, కింది పీస్లకు 2 వస్తుంది, ఇది పైన పీస్లకు 2 వస్తుంది. దీనికి ఇవి 2 పెట్టాలి, దీనికి ఇవి 2. గేర ఎట్లా పెరుగుతుంది చూడండి, గేర ఫుల్ గేర అయిపోతుంది. మళ్ళీ ఫ్రీగా నడవచ్చు, ఫ్రీగా చేయొచ్చు. మనం గేర ఈ బట్ట ఎంత ఉంటే పన్నా అంత వస్తుంది అన్నట్టు. ఇలాగా ఇది మొత్తం ఇప్పుడు 16 ఇంచులు అవుతుంది. 4 కట్ చేసినవి 4 ముళ్ళ 12, 4 16 అవుతుంది. ప్లస్ ½ ఇంచు కుట్లకు పోతుంది. 16 ఇంచులు ఎగ్జాక్ట్గా ఉంటుంది. చూసుకోండి ఒక్కసారి. కుట్లు పెట్టిన తర్వాత 16 ఇంచులు ఎగ్జాక్ట్గా ఉంటుంది చూడండి. మళ్ళీ ఇక్కడ మనం కుట్టేసేయాలి, ఇక్కడ కుట్టేసేయాలి. ఫ్రాక్ టోటల్గా అతకబెట్టడం అర్థమైందా? ఈ 2 పీసులు క్లోజ్ అయింది, ఇలా పెట్టుకొని ఇది అటు ఇటు వేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. పెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకు. ఈ క్రాస్ ఉన్న పీస్ దీనికి పెట్టుకో. ఓకే, మరి వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది